4 రోజుల్లో ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తెలంగాణ సీఎస్ పదవి ఎవరిని వరించనుంది? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోటీలో ఉన్న ఐఏఎస్లు ఎవరు? సీనియారిటీ ప్రకారం పదవి వస్తుందా, లేక ఢిల్లీ పెద్దల ఆశీస్సులో ఉన్న వారికే కీలక పదవి దక్కుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కోసం పలువురు సీనియర్ ఐఏఎస్లు పోటీ పడుతున్నారు. మరో 4 రోజుల్లో అంటే ఈ నెల ఏప్రిల్ 30న ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్ ఐఏఎస్లు ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సీఎస్ రేసులో 1991 బ్యాచ్కి చెందిన కె రామకృష్ణారావు, 1992 బ్యాచ్కి చెందిన వికాస్ రాజ్ ముందు వరుసలో ఉన్నట్లుగా సమాచారం. ఈయనతో పాటు 1992 బ్యాచ్కి చెందిన జయేష్ రంజన్, 1990 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐఏఎస్ శశాంక్ గోయల్, 1992 బ్యాచ్కి చెందిన సంజయ్ జాజు, 1994 బ్యాచ్కి చెందిన సభ్యచాచి ఘోష్, 1991 బ్యాచ్ ఐఏఎస్ అరవింద్ కుమార్లు పోటీ పడుతున్నట్లుగా తెలిసింది. అయితే 1991 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన కె రామకృష్ణారావు ఆగస్టులో రిటైర్మెంట్ కానుండగా ఆయన చివరి ప్రయత్నంగా ఈ పోస్టు కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈయన పేరును కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందు వరుసలో మాత్రం కె రామకృష్ణారావు, వికాస్ రాజ్ పేర్లు వినబడుతున్నాయి. రామకృష్ణారావు గడిచిన 10 ఏళ్లుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్థిక శాఖకు రామకృష్ణారావునే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రామకృష్ణారావు తీసుకున్న నిర్ణయాలే కారణమని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ కూడా రామకృష్ణారావు విచారణ సందర్భంగా నిధుల విడుదల, ఖర్చు విషయంలో ఆయన నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. సీఎస్ రేసులో ఉన్న కొద్దిమంది ఐఏఎస్లపై పోలీసు కేసులుండగా మరికొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతలను గుర్తించి అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేసే వారికే సీఎస్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. రామకృష్ణారావు వైపే కేబినెట్ మంత్రుల్లో ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పైగా ఢిల్లీ, బెంగళూరు పరిచయాలు కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. 3 నెలల పదవీ కాలం ఉన్న ఆయన సర్వీస్ని మరో 3 నెలలు పొడిగించే అవకాశం ఉందని, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విధేయుడిగా పేరున్న సీనియర్ ఐఏఎస్ వికాస్ రాజ్కి పదవి వరించనున్నదని టాక్ నడుస్తోంది. జయేష్ రంజన్ పేరు కూడా బలంగా వినిపిస్తున్నా రామకృష్ణారావు, వికాస్ రాజ్ల పేర్లే సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముందుగా రామకృష్ణారావుకు, తర్వాత వికాస్ రాజ్కు చీఫ్ సెక్రటరీ పదవి ఇవ్వాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి మదిలో ఎవరున్నారో వారికే పదవి దక్కుతుందని అధికార వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే అన్ని రకాల ఈక్వేషన్స్ని పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మదిలో పేరు బయటికి రావాలంటే, కొత్త సీఎస్ ఎవరనే సస్పెన్స్కి తెరపడాలంటే మరో 4 రోజులు ఆగాల్సిందే.